మహిళల ప్రపంచ కప్ను భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదిలా ఉంటే మహిళా జట్టులో కడప జిల్లాకు చెందిన క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీచరణి కూడా ఉన్నారు. ప్రపంచ కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు చంద్రశేఖర్ రెడ్డి, రేణుకల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శ్రీచరణి సాధించిన ఘనతపై ఆమె తల్లిదండ్రుల మనోగతాన్ని మా ప్రతినిధి వినోద్ కుమార్ అందిస్తారు. ప్రపంచ మహిళా క్రికెట్ జట్టులో ఈరోజు భారతదేశం తరపున మహిళా జట్టులో శ్రీచరణి ఒక కీలక పాత్ర పోషించింది. ఆమె ఆంధ్రప్రదేశ్లోని మన కడప జిల్లా ఎర్రమల్ల గ్రామానికి చెందినటువంటి శ్రీచరణి రెడ్డి ఈరోజు 21 ఏళ్ల ఈ యువతి క్రికెట్లో ఒక అమోఘ విశేష సత్తా చాటడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా కడప ప్రాంతానికి ఒక మంచి గుర్తింపును తెచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం వారి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులు చంద్రశేఖర్ రెడ్డి మరియు రేణుక. వారి తండ్రి ఒక సాదాసీదా ఆర్టీపీపీలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న ఒక చిన్నపాటి ఉద్యోగి. ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ఆయన తన పిల్లలని ఒక స్థాయిలో పెట్టాలనే ఉద్దేశంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగానే వారి కుమార్తె శ్రీచరణి ఈరోజు ఆయనకు విశేష కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిందనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మనం వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీ కుమార్తె సాధించిన విజయంలో మీరు ఎటువంటి అనుభూతి పొందారు? గర్వంగా ఉంది మాకు. చాలా బాగా మా పాప సెలెక్ట్ అయ్యి వరల్డ్ కప్లో బాగా పార్టిసిపేట్ చేసి మా పాప ఒక పాత్ర కూడా ఉందన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కట్ట గెలిచిన తర్వాత ఏదైతే బంధువుల నుంచి కానీ స్నేహితుల నుంచి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా నుంచి మీకు విశేష మీకు శుభాకాంక్షలు తెలపడంలో ఎటువంటి? చాలామంది చేసినారు. మా బంధువులు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పినారు, కంగ్రాచులేషన్స్ రాత్రి చెప్పినారు. మళ్ళీ పొద్దున కూడా చాలామంది చెప్పినారు. మా బంధువులు ఫ్రెండ్స్ అందరూ చెప్తానే ఉన్నారు, ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఒక పక్క ఈ ఫోన్లు, ఒక పక్క మా ఆఫీస్ ఫోన్లు అన్ని టెన్షన్ పొద్దున్న నుంచి ఒకటే టెన్షన్. నాకు ఆరోగ్యం బాగా హాస్పిటల్కి పోయి వచ్చిన అయినా కూడా వదిలిపెట్టలేక అంత ఇది. ఇక ఫోన్లు మాత్రం బాగా అటెంప్ట్ అయినా. ఈరోజు మాకు ఇంతకంటే సంతోషంగా ఎప్పుడు రాదు మా లైఫ్లో. బాగా చాలా సంతోషిస్తాను. మాకు విద్యాభ్యాసం ఎట్లా జరిగింది సార్? విద్యాభ్యాసం ఈడ 10th క్లాస్ వరకు ఇక్కడ చదివింది డిఏవి స్కూల్లో. ఇంటర్మీడియట్ వచ్చేసి హైదరాబాద్ బిహెచ్ఎల్లో లేపాక్షి జూనియర్ కాలేజీలో చదివింది. ఇప్పుడు వీరప్రాయనపల్లిలో డిగ్రీ చేస్తూ ఉంది, ఫైనల్ ఇయర్ ఈ సంవత్సరం. క్రికెట్లో క్రీడల్లో క్రికెట్ని ఎన్నుకొని దాంట్లోనే ఆమె ఒక ఫలితాన్ని ఇంత విధంగా తీసుకురావడానికి ఎవరి సపోర్ట్ ఎక్కువ ఉంది? వాళ్ళ మామ సపోర్టు. వాళ్ళ మామ ఎంత నేర్పించింది కూడా క్రికెట్ అని ఆ పాపకు. చిన్నప్పటి నుంచి చిన్న ప్లాస్టిక్ తీసుకొచ్చి కొనుక్కొచ్చి వాడే నేర్పిస్తూ వచ్చినాడు. అప్పటి నుంచి నేను క్రికెట్ చూసుకుంటే దాన్ని చూసుకుంటా ఆ బాల్ను కొట్టుకుంటా వాళ్ళ మామ చూసేది, ఎవరో ఏదో బాగా నేర్చుకుందని నేర్పిస్తూ వచ్చినాడు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు బాగా దాన్ని ఫ్యాషన్గా తీసుకుంది. రాబోయే రోజుల్లో ఆమె ఇంకా మరిన్ని గోల్స్, ఎటువంటి గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఆమెకు ఎవరన్నా వరల్డ్ కప్ సాధించింది. ఇంకా గోల్స్ అంటే ఇంకా జట్టులో స్థిరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంతే. పిల్లల విషయంలో, పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల్లో తల్లి పాత్ర అనేది చాలా గణనీయమైనది. ఇప్పుడు మీ కుమార్తె సాధించిన విజయంలో మీ పాత్ర ఎట్లా ఉంది? ఎటువంటి సపోర్ట్ మీరు అందించారు? మేము సపోర్ట్ ఏ ఆటలో కానీ ఏ దానికైనా సపోర్టే పంపిస్తాను. క్రికెట్లకైనా బాగా పంపిస్తుంది. నువ్వు బాగా ఆడుతావు నాన్న అని బాగా అని నేనే చెప్తా అన్నాను. ఇంకా ఇప్పుడు ఇండియాకి సెలెక్ట్ అయిన నుంచి కూడా సంతోషంగానే ఉంది. వరల్డ్ కప్లో కూడా బాగానే గెలిచినందుకు ఇంకా చాలా హ్యాపీ, అంత సంతోషం. అందరు చుట్టుపక్కల కూడా బాగా సంతోషంగా బాగా చెప్పడము, బాగా ఆడింది పాప, పేరు తెచ్చింది ఆర్టీపీకి, మన కడప పాప అని అందరు ఆనందంతో బాగా ఉండాలి. జట్టు గెలిచి చివరి క్షణాల్లో మీరు ఎటువంటి ఉద్వేగానికి లోనైనారు? అదే సంతోషం, గెలుస్తుందని నేను అట్లా చూస్తానే ఉన్నా. ధైర్యంగా ఏం లేదు, ధైర్యం గెలుస్తుంది, బాగా అభ్యస్తుంది అని నాకు తెలుసు.
మీ చుట్టుపక్కల బంధువుల నుంచి కానీ ఆమె స్నేహితుల నుంచి కానీ మీకు ఫోన్లు రావడం కానీ ఏదైనా వచ్చినాయి. బాగా ఆడింది పాప, చాలా పేరు తెచ్చింది. మీ తల్లిదండ్రులకు చాలా అదృష్టవంతురాలు. మీ కూతురు వలన పేరు బాగా వచ్చింది. కడప అంతా తెలిసిపోయింది ఒక పాపని, అంటే పలాంటి పాపని తెలిసిందని అందరికీ. మేము కూడా పలాంటి నాయన అమ్మ అని తెలిసింది, చరణి అమ్మ నాయన అందరు గుర్తింపు వచ్చింది అందరికీ. మొత్తానికి చూసుకుంటే వారి కుమార్తె వలన తల్లిదండ్రులకు వచ్చినటువంటి ఈ ఘనమైన కీర్తిని వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. వారు ఉన్న ప్రాంతంలో అపార్ట్మెంట్ కానీ ఏదైనా కానీ చుట్టుపక్కల బంధువులు కానీ స్నేహితులు కానీ వారి నుంచి వచ్చే విశేష శుభాకాంక్షలు తెలపడం కానీ మాకు చాలా గొప్పగా ఉండమని చెప్పుకుంటూ వస్తున్నారు. సో కెమెరామెన్ శ్యామ్తో వినోద్, సిటీ 24x7 కడప.